ఆపరేషన్ కగారు నిలిపివేయాలంటూ మీరు మీతో పాటు ఉన్నటువంటి విద్యార్థులు మీతో ఏకమైనటువంటి పీస్ కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ గారు కూడా వచ్చారు. ఏంటి ఎందుకు నిలిపివేయాలంటున్నారు మీరు? ఈ రెండు రకాలుగా హింసాత్మకమైనటువంటి సంఘటనలు జరగడం వలన అరణ్య ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులు చాలామంది బిడ్డలు ఏదైతే మొదటి నెలల్లోనే జనవరి నెలలో 6 నెలల పాపను తన తల్లి దగ్గర పాలు తాగుతున్నప్పుడు బుల్లెట్ బాగాలతో ఎన్కౌంటర్తో స్టార్ట్ అయినటువంటి హింసాత్మకమైనటువంటి సంఘటన దాదాపుగా ఇప్పటికి ఒక 500 మందిని ఎన్కౌంటర్లు చేసి చంపేశారు. ఇది యుద్ధం అనేది శత్రువుతో చేసే యుద్ధం, కానీ వాళ్ళు ఆదివాసుల మీద యుద్ధం చేస్తూ ఉన్నారు. కాబట్టి సామాన్య ప్రజలు చనిపోతున్నారు. కాబట్టి మేము శాంతి చర్చలు జరగాలని మేము అంటున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా కానీ, ప్రజా సంఘాలు కానీ, కుల సంఘాలు కానీ ఇప్పుడు దాదాపుగా నిన్న కూడా మా శాంతి చర్చలకు ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ కూడా సీఎం దగ్గరికి వెళ్ళడం జరిగింది. నిన్న కేసీఆర్ కూడా లక్షలాది మంది మీటింగ్లో కూడా లక్షలాది మందితో కూడా ఆపరేషన్ కాగారు ఆపేయాలంటేనని మనం కేంద్రానికి లెటర్ పంపిద్దామని కూడా అక్కడ కూడా అందరితో ప్రజలతోటి వేల మంది కాదు లక్షల మంది వచ్చిన వాళ్ళతోటి కూడా అనిపించిండు. కాబట్టి ఒక లక్షలాది మంది ఈ ప్రాంతం వ్యక్తులు కూడా దాన్ని ఆపరేషన్ కాగారు ఆపేసి మీ శాంతి చర్చలు చేయాలంటని అన్నప్పుడు మీరు బలవంతంగా హింసాత్మకంగా వాళ్ళని వెంటాడి చంపవలసిన అవసరం ఏమొచ్చిందని మేము కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ కూడా ఉన్నాం.